వేలాది హంతక తేనెటీగల మధ్య కారులో చిక్కుకుపోయారు. కొద్దిసేపటి క్రితమే హంతక తేనెటీగలను తీసుకెళ్తున్న ఒక ట్రక్ మరో కారును ఢీకొట్టింది. ఆ ప్రమాదంతో ట్రక్ ఒక్కసారిగా ఒరిగిపోవడంతో అందులో ఉన్న లక్షలాది తేనెటీగలు బయటకు ఎగిరిపోయాయి. అప్పటికే తల్లి కూతురు ఉన్న కారు అక్కడే ఉండటంతో బయటకు పారిపోయే అవకాశం కూడా వారికి దొరకలేదు. వాళ్ల కళ్ల ముందే ట్రక్ డ్రైవర్పై వేలాది తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. కొన్ని సెకన్లలోనే అతను స్పృహ తప్పి నేలపై పడిపోయాడు. ఆ తర్వాత తేనెటీగల గుంపు మొత్తం వారి కారును చుట్టుముట్టింది. క్షణాల్లోనే కారు మొత్తం తేనెటీగలతో కప్పబడిపోయింది. భయంతో తల్లి సహాయం కోసం అరిచింది. కానీ అదే సమయంలో కొన్ని తేనెటీగలు ఏసీ వెంటిలేషన్ ద్వారా కారులోకి ప్రవేశించాయి. వెంటనే వెంటిలేషన్ను ఆపేసినా అప్పటికే కొన్ని తేనెటీగలు చిన్నారిపై దాడి చేయడం ప్రారంభించాయి. తల్లి కదలకుండా ఉండమని కూతురికి ధైర్యం చెప్పింది. కానీ ఒక తేనెటీగ ఆమె ముఖంపైకి ఎక్కి కంటి దగ్గరకు చేరుకుంది. భయంతో చిన్నారి దాన్ని చేతితో కొట్టేసింది. కానీ తేనెటీగ ముళ్ళు ఆమె చర్మంలోనే ఇరుక్కుపోయింది. తేనెటీగ విషానికి అలర్జీ ఉండటంతో కొద్దిసేపటికే ఆమెకు ఊపిరి ఆడక తీవ్ర సమస్య మొదలైంది. అదృష్టవశాత్తు తల్లి బ్యాగులో అత్యవసర ఇంజెక్షన్ ఉంది. వెంటనే ఆమె ఆ ఇంజెక్షన్ను చిన్నారికి ఇచ్చింది. కొన్ని క్షణాల్లోనే చిన్నారి పరిస్థితి కాస్త మెరుగైంది. కానీ ఊపిరి పీల్చుకునే లోపే మరో తేనెటీగ తల్లిని కూడా కుట్టింది. మందు తీసే ప్రయత్నంలోనే ఆమె స్పృహ కోల్పోయింది. ఇది చూసిన చిన్నారి ధైర్యంగా మరో ఇంజెక్షన్ తీసుకుని తన తల్లికి ఇచ్చింది. కొన్ని క్షణాల తర్వాత ఆమె పరిస్థితి కూడా సాధారణ స్థితికి వచ్చింది. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రత్యేకమైన పొగను కారుపై వదిలారు. ఆ పొగతో తేనెటీగల గుంపు అక్కడి నుంచి చెదరిపోయింది. వెంటనే వారు తల్లి కూతుర్ని సురక్షితంగా కారులో నుంచి బయటకు తీసుకొచ్చారు. చివరికి ఇద్దరూ ప్రాణాలతో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు.